ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనము. ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. అయితే మొదట 13, 14 వచనాలు ఒకసారి చూద్దామండి. ఇరుకు ద్వారంన ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును. దేవుడు ఇక్కడ మనకి ఈరోజు నీవు ఏ నిర్ణయం తీసుకుంటావు? ఈరోజు నువ్వు నాతో నడుస్తున్నావా లేక అపవాదితో నడుస్తున్నావా? నీకు నరకం అనే దారి కావాలా లేక జీవం అనే దారి కావాలా? నువ్వు విశాలంగా ఉంది అని ఏ దారి గుండా ప్రయాణం చేస్తున్నావో ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనము ఒక ప్రయాణం చేస్తాం. ప్రయాణం చేసినప్పుడు కొన్ని యూటర్న్స్ వస్తాయి, కొన్ని ఇరుకు మార్గాల ద్వారా వెళ్తూ ఉంటాము, కొంత ఓపెన్ ప్లేస్ విశాలమైన రోడ్డు మార్గం కూడా వెళ్తూ ఉంటాం. ఇరుకు ద్వారంలో ప్రవేశించినప్పుడు మనము ఏమనుకుంటాం? అబ్బాయి, ఈ రోడ్డు ఎంత ఇరుకుగా ఉంది, ఈ రోడ్డు ఇంత ఇరుకుగా ఉంది, వాహనాలు వెళ్ళడానికి సరిపోతలేదు అని మనము మనసులో అనుకుంటూ ఉంటాం. మన పక్కన వారు ఎవరైనా ఉంటే కూడా అంటూ ఉంటాం. అదే ఇరుకు ద్వారంన వెళ్తూ ఉంటే ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉండదు. అందులో కొద్దిమంది సేఫ్గా వెళ్తూ ఉంటారు. అది విశాలమైన ప్రదేశం గుండా, రోడ్డు గుండా వెళ్తూ ఉంటే అనేకమైన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది ప్రయాణం చేస్తారు. ఇందులో కూడా దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నారు, నీవు ఏ దారిని ఎంచుకుంటున్నావు? నీకు జీవం కావాలా? ఈరోజు నేను నీ ముందు 2 మార్గాలను పెట్టాను. నిత్య జీవానికి వెళ్తావా, నిత్య నరకాగ్నికి వెళ్తావా? దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇరుకులో విశాలత కలుగజేసేవాడను నేనే. మనకెన్ని పరిస్థితులు ఎలా ఉన్నా దేవుణ్ణి మనం ఆనుకొని ఉంటే, దేవుని మీద మనం ఆధారపడి ఉన్నట్లయితే, ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే, మనకెన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, మనకెన్ని అప్పుల సమస్యలు ఉన్నా, మనకెన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా, ఏది మనకు ఎంత మాత్రము బాధగా అనిపించదు. ఎందుకంటే సమస్తమును చేసిన దేవుడు, శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు జీవ మార్గము చాలా ఇరుకుగా ఉంది. అయినా ఆ జీవానికే మనం ప్రయాసపడాలి. ఎందుకంటే అంతము వరకు సహించిన వాడే జీవ కిరీటము పొందును, నేను వారికి జీవ కిరీటం ఇస్తా అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తున్నప్పుడు ఏం ఆలోచన ఎందుకుంటే, ఈ మార్గం ఇరుకుగా ఉంది కానీ ఏమి కాదు. ఎందుకంటే ఎక్కువ ఏ వాహనాలు వస్తున్నాయి, వచ్చినా 1, 2 వస్తూ ఉంటాయి. వాటిని తప్పించుకొని వెళ్తూ ఉంటాం. మనకి ఎంత ప్రయాసం ఉన్న పరిస్థితుల్లో, ఎంత కఠినంగా ఉన్నది, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ శ్రమ రాదు అని దేవుడు చెప్పలేదు. శ్రమలు సహించిన వాడు ధన్యుడు, వాడికి నేను జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నారు. సంకుచితం లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా, ఒకటే ఆలోచన, మన ఫలము పరలోకమందు ఉన్నది. మనము దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంటుంది. తూర్పు నుండి మొదలుకొని నరలారా తిరిగి రండని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మీరు భూలోకానికి వెళ్ళి అక్కడ అభివృద్ధి చెందండి, ఫలించండి, విస్తరించండి, ఏలుబడి చేయండి, తిరిగి మరలా నా దగ్గరికి రండని ఆయన వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము ఇరుకు ద్వారమైన జీవ మార్గంని ఎంచుకుందాం. దేవుడు గొప్ప మాటలు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మీ జీవితాలలో జీవ మార్గాన్ని మీరు ఎంచుకున్నట్లయితే, దేవుడు మనకు నిత్య జీవం అనుగ్రహించాడు కదా. 2026 సంవత్సరాల క్రితమే ఆయన మన కొరకు మరణించారు. మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా, ప్రతి సమస్య మనుషుని ఏలుబడి చేయకూడదు. సమస్యను ఏలుబడి చేసే స్థితిలో నువ్వు ఉండాలి అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది నిన్ను నరకానికి ప్రేరేపించే
ప్రతి విషయంలో నువ్వు దేవుని దగ్గర గోజాడినట్లయితే దేవుడు నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్తాడు. అనేకులు ఇప్పుడు ప్రపంచమంతా ఉంది. ప్రపంచం అందరి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. మనం చెప్తున్నాం. కానీ ఎవరు వింటున్నారు దేవుని మాట? విన్నవారే నిత్య జీవానికి వెళ్తారు. దేవుని మాట విని, దేవుని మాటలు గైకొని, హృదయానుసారంగా తమ జీవితాలను కట్టుకొని, తమ కుటుంబాలను కట్టుకొని, తమ గ్రామాల కోసం, దేశాల కోసం, పట్టణాల కోసం, ప్రపంచం కొరకు ప్రార్థన చేసి, ప్రార్థన చేయడం నీ వంతు. నారు పోసిన దేవుడే నీరు కూడా పోస్తాడు. కాబట్టి దేవుడు ఈరోజు మన జీవితాల్లో నువ్వు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి, ఏది ఏమైనా నువ్వు ఇరుకు మార్గంలో నిత్య జీవంలో ప్రవేశించు, నీ ఫలము అధికమవుతుంది అని దేవుడు ఈరోజు మనకి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో ఫలింపచేయునుగాక. వాక్య ఫలింపు కోసం ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, మీ బంగారు పాదములకి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయనా, ఈరోజు ఈ దినము ఈ వాగ్దానం మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. జీవ మార్గంలో ప్రవేశించడానికి మీరు మాకు మరొక అవకాశం మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఎంతమంది నాయనా ఈ మాటలు పట్టుకొని దేవా, ఇదిగోనైనా మేము నిత్య జీవంలోకి దేవునితో నడుస్తాం, దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటాం, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతాం, ఆయన యొక్క రాజ్యాన్ని మేము కడతాం. ఇరుకు మార్గంలోనే, దేవుని యొక్క నిజమైన జీవమైన మార్గంలోనే మేము ప్రవేశిస్తామని ఎవరైతే బిడ్డలు అనుకుంటున్నారో ప్రభువా, యేసయ్య వారి జీవితంలో గొప్ప కార్యంలో జరిగించము. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో రాకడ దినాలలో ఉన్నాము ప్రభువా. అయ్యా మీరు కార్యంలో జరిగించండి అయ్యా. మీరు ఎప్పుడొచ్చేది తెలియదు ప్రభువా. అయ్యా రాకడ పర్యంతము మేము అయ్యా యుగయుములు మీతో పాటు ఉండే కృపలోకి మమ్మల్ని నడిపించమని అట్టి భాగ్యము అయ్యా ప్రపంచానికే మీరు దయచేసినందుకు వందనాలు. గొప్ప దేవుడా, ఇదిగో నాయన ఈ మాటలు వింటున్న బిడ్డల హృదయాలలో గొప్ప కార్యంలో జరిగించి, వారి జీవితంలో గొప్ప కార్యంలో జరిగించి, వారిని వారి కుటుంబంలో ప్రభు, వారి దేశంలో, ప్రపంచంలో మీ కొరకు సిద్ధపరచలాగున కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొని పొందిన మీ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.